ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, మరి ఈ దిన వాక్యాన్ని మనం చూసుకుందాం. మరి కొన్ని విషయాలు మనం చర్చించుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. మీరు కూడా హృదయపూర్వకంగా మరి వాక్యాన్ని వింటున్నారు, ఆదరిస్తున్నారు, ఆలకిస్తున్నారు. మాట్లాడాలంటే మీరు మాటలను కూడా మరి మీకు హృదయాల్లో మరి మరి ఉంచుకుంటున్నారని నమ్ముతున్నాను. మరి ఇప్పుడు యేసు ప్రభు మరి మన కొరకు సిలువలో మాట్లాడిన 7 మాటల గురించి మనం ధ్యానించుకుందాం. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందునిమిత్తం దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారాగా తన యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకి దయచేయనట్లుగా ఆయన సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించి ఆయన యొక్క గొప్ప సహాయాన్ని మనం కావాలని మనం వేడుకుందాం. ప్రియ ప్రభా, యేసయ్య, మీ పాదాలకు వందనాలు ప్రభా. మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఎక్కడ 2-3 నీ సన్నిధానంలో చేరి మీ నామాన్ని వాటి ప్రార్థిస్తారు, అక్కడ మీరు ఉంటానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. నాయన తండ్రి, నాయన మా జీవితాల్లో నాయన మమ్మల్ని మీరు ఎంతగానో ఆదరిస్తూ ప్రేమిస్తూ బలపరుస్తూ నాయన తండ్రి మాకు కావాల్సిన వనరులన్నింటిని కూడా సమకూరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీకు స్తుతులు స్తోత్రం సమర్పించుకుంటున్నాము తండ్రి. నాయన మీరు మా కొరకు నాయన సెలవులో నా తండ్రి ప్రభు, నా తండ్రి మరి పలికిన 7 మాటల గురించి మేము కొంత సమయాన్ని మరి కొద్ది సమయంలో మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మాకు దయచేయమని, ఆ యొక్క గొప్ప మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని ఆ రీతిగా మేము మిమ్మల్ని కనపరిచి మహింపరచలాగిన మీ వాక్యాన్ని బట్టి మేము శక్తిని కలిగి మరి మహిం పొందటానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి ప్రభు. నువ్వు గొప్ప దేవుడు ప్రభు. మీరు మా కొరకు గాయపరచబడి అనేకమైన నిందల అవమానములు పొంది ఎంతగానో నలగొట్టబడి నువ్వు ఎంతగానో మా కొరకు నా తండ్రి బాధించబడ్డ నా ప్రభు. నాయన మీకు వందనాలు స్తుతి స్తోత్రం ప్రభు. నాయన ప్రభు, ఈ సమయము నీ బిడ్డలందరికీ ఆశ్చర్యకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. అందరి ద్వారా మీరు మహిం పొందుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభు. ప్రతి వారి యొక్క ప్రార్థనలు విన్నపములన్నింటిని ఆలకించండి, సహాయం చేయండి ప్రభు. వేస్తున్నాను నీ కృప అనుగ్రహించండి ప్రభు. మీ పరిశుద్ధాత్మతో నింపి దీవించి మీరు మాత్రం సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అవును. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి యేసు ప్రభు మన కొరకు సిలువలో 7 మాటలు మన కొరకు ఆయన పలికాడు. ఆ యొక్క మాటల్ని బంగారపు మాటలు చాలా హృదయంలో భద్రపరుచుకొని మంచి మాటలు మన హృదయాలు ఎల్లప్పుడూ మన హృదయాలు మనం ఉంచుకోవాలి. అందుకని ఇక వాక్యంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీ కన్నులు చూచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అన్నాడు. పై వాక్యం మత్తయి సువార్తలో యేసయ్య జన సమూహంతో ఉన్నప్పటికీ వాటిని మరి శిలువ మరణ సమయంలో అక్కడ ఉన్న తన వారితోనూ తర్వాత ఉంటున్న మనతోనూ మాట్లాడినట్టుగా ఆత్మీయ భావాన్ని తీసుకోవాలి. శిలువ వేయము అని అనేక మంది అంటున్నప్పటికీ తన ప్రియులు, శిష్యులు, భక్తులు మరి ఆయన ఆరాధించే స్త్రీ పురుషులు అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆయన శిలువ పైన పలికిన 7 మాటలు ఆంతర్యాన్ని మనల్ని నడిపించే మరి భావాన్ని మనం గమనిద్దాం. యేసయ్య పలికిన 7 మాటల్ని ఇక మాటను ఏమంటారంట, గోల్డ్ ఫ్రమ్ గోల్గతా అని వర్ణిస్తారు. మనల్ని సన్మార్గంలో నడిపించడానికి మరణ యాతనను అనుభవిస్తున్న యేసయ్య ఎంతో తాపత్రయపడ్డాడు. మొదటి మాట ఏంటి అంటే, లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు సెలవిచ్చాడు. ఏంటి అంటే, మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించును అని. మొదటి మాట ఏంటంట, మరి లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు మనకి చెప్పాడు. ఏంటది? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని పలికాడు. అంత శోధనలోనూ మరి బాధలో మరి తన క్షమాగుణాన్ని యేసయ్య మరవలేదు. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా తన మరి తిరుగుబాటు చేసిన వాళ్ళని, పాపం చేసిన వాళ్ళని కూడా దేవుడు మరి వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. తన జీవితకాలం అంతా ఇదే క్షమాగుణాన్ని
ఆయన కలిగి ఉండి మనల్ని కూడా అదే రీతిలో ఉండమని కోరుతున్నాడు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అనే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. మరి దీనినే మనం అభ్యసించాలి కూడా. మరి అలాగే మరి రెండవ మాట ఏంటంటే, నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనేను. మరి దేవుడు మొదటి యొక్క మాట మరి ఏం చెప్పాడు ఆయన? మరి ఆయన తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించు. దేవుని ఎంత బాధిస్తున్నప్పటికీ, ఎంత హింస పెట్టినప్పటికీ, ఎంత దుఃఖ పెట్టినప్పటికీ, ఏంటి చాలా మరి ఎంత వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు కూడా దేవుడు అసలు తను ఎంతో సహించుకొని మన కొరకైనా మరి అంత బాధను అనుభవించాడు కదా. మరి అట్లాంటి యేసయ్య అంత కఠినమైన శరీర సంబంధమైన గాయాలతో మరి ఆయన ఉన్నప్పుడు కూడా మరి అంత హింసిస్తున్న వారిని కూడా క్షమించమని తండ్రిని వేడుకున్నట్లుగా మన వాక్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే రెండవ మాట పలికిన ఒక మాట ఏంటంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పాడు. ఎవరి గురించి ఈ యొక్క మాట చెప్పాడు అంటే, యేసు ప్రభువుతో పాటు ఇద్దరు దొంగల్ని అక్కడ మరి బంధించారు, అంటే తాళతో కట్టేసేసారు. వాళ్ళు చేసిన యొక్క దొంగతనాన్ని బట్టి వాళ్ళకి ఆ యొక్క శిక్ష విధించబడటం జరిగింది. అయితే దేవుడు ఏమంటున్నాడు, లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, ఎన్నో సంవత్సరాలుగా దొంగ జీవితాన్ని గడిపిన రెండవ దొంగతో యేసయ్య అన్న మాటలు ఇవి. నిజ పశ్చాత్తాపాన్ని కలిగి దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన నిజంగా పరలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ కూడా యేసయ్య ఎవరు పాపం చేసినా కానీ నిజంగా పరితాపం పశ్చాత్తాపం పొందితే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎంత ఘోర పాపినైనా కూడా దేవుడు క్షమిస్తానని చెప్పాడు. ఎంత ఎన్ని ఘోరమైన పనులు, ఎన్ని దొంగతనాలు ఎంతగా చేసి వాళ్ళు పట్టుబడ్డప్పుడు వాళ్ళకి కఠినమైన శిక్షగా ఉండకుండా ఆ శిలువ మీద తాళ్ళతో కాళ్ళని చేతుల్ని తాళ్ళతో కట్టేసినట్లుగా అక్కడ చూస్తున్నాం. ఆ యొక్క మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు ఆయన? కాళ్ళకి మరి చేతులకి తలకి మరి దేవుని ముళ్ళ కిరీటం ద్వారాగా, చేతుల్లో మేకుల ద్వారాగా శీలలతో ఆయన్ని బాధించి ఆ యొక్క భయంకరమైన యొక్క పరిస్థితిని దేవునికి కలిగజేశారు. ఆ దొంగలకి తాళ్ళతో కట్టేశారు. అయితే కూడా వాళ్ళు చేసిన ఆ యొక్క పనిని బట్టి అయ్యంటి వాళ్ళు పశ్చాత్తపడకుండా, నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అడిగినప్పుడు వెంటనే దేవుడు ఏమన్నాడు ఆయన మరి రెండవ దొంగతో యేసయ్య అన్న మాటలు, నిజ పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన నిజంగా పరలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ కూడా యేసయ్య ఎవరు పాపం చేసినా కానీ నిజంగా పరితాపం పశ్చాత్తాపం పొందితే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. నీవు నాతో కూడా ఇప్పుడే నువ్వు పరదేశంలో ఉంటావని మంచి వాగ్దానాన్ని, ఒక గట్టి ఒక విశ్వాసమైన మాటని ఆయనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యం ఇది కాదు, ఆయనకు వేరొక రాజ్యం, ప్రత్యేకమైన రాజ్యం పరలోకంలో ఉందని గ్రహించుకున్న దొంగకి ఆయన కన్నులు తెరవబడి, ఆయన మామూలు వ్యక్తి కాదు, మామూలు మనిషి కాదు, ఈయన దేవుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయనలో ఇంత అద్భుతం ఉంది కాబట్టి అయ్యా ప్రభువా, నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. నేడే అన్నాడు, ఇప్పుడే ఈ క్షణంలోనే నీవు నాతో కూడా ఉంటావని చెప్పినట్టు మన వాక్యం చూస్తున్నాం. మరి మూడవ మాటగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యేసు తన తల్లి అయ్యో తను ప్రేమించిన శిష్యుడును, అంటే శిష్యుడు ఎవరు? యోహాను దగ్గర చూడుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు మరి కుమారుడుగా మరి మరియమ్మ మరి యేసేపు ఆ యొక్క తల్లిదండ్రులకి ఎంతో విధేయత చూపించి ఆయన పరిచర్య చేస్తూ మరి ఆయన ఉన్నాడనే యొక్క ఆదరణ, ఆ యొక్క ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో నిశ్శబ్దంగా సమాధానంగా ఉన్నారు. మరి ఎప్పుడైతే యేసు ప్రభువుని సిలువ వేయటం, అట్లా నిందలు పాలు చేయటం, మరి ఎంతగానో బాధించడం జరిగి ఆయన సిలువ వరకు వచ్చింది ఆయన పరిస్థితి, అప్పుడు వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. అసలు వాళ్ళు ఎంత దుఃఖంతో, వేదనతో, కన్నీరుతో నా కుమారుడికి ఎంత పరిస్థితి వచ్చేసిందని మరియమ్మ ఎంతగానో దుఃఖిస్తూ ఆ సిలువ దగ్గర విలపిస్తూ బాధపడుతూ, మరి ఒక్క కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన ఈ బిడ్డ ఇంత శ్రమకి లోనైపోయి ఎంత అవమానం పరచబడి, ఈమె నా కుమారుడు ద్వారా ఎంతోమంది అద్భుతాలు చూసి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసి, ఎంతో స్వస్థతలు పొందిన
ఈ బిడ్డ విషయంలో ఈ యొక్క జన సమూహం ఎంత ఘోరమైన శ్రమను శిలువ మరణానికి అప్పగించారు. అయ్యో రేపటి దినాన్ని తర్వాత నా బిడ్డ నాకు కనబడాడు కదా అనే యొక్క వేదనతో ఆమె ఎంతగానో బాధపడి దుఃఖపడింది. అందుకని యేసు ప్రభు తన తల్లిని కూడా మర్చిపోలేదు. ఎట్లా మర్చిపోతాడు? తల్లిదండ్రులు మర్చిపోవాలి కదా. అయితే యేసు ప్రభు అన్నాడు, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడైన యోహాన్ను దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ప్రస్తుతం తల్లిదండ్రులను మరి ఇప్పుడు దినాల్లో వృద్ధాశ్రమానికి పంపే కుమార్తెలు ఉన్న రోజులు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అనే పరిశుద్ధ వాక్యము పలుచనై పోతుంది. ఈ మధ్య మరి అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అనేకమైన దేశాలు, ఫారిన్ దేశాల్లో నివాసం ఏర్పరచుకుంటున్న భారతీయ సంతానం తల్లిదండ్రులను తమ దగ్గరికి రమ్మంటారు. రమ్మ మీరు మాతో ఉంటే అంత ధైర్యంగా ఉంటుందని రమ్మంటారు. అది ఆప్యాయత అనుకుంటే మాత్రం పొరపాట్లే. భార్యాభర్తలు ఉద్యోగానికి వెళితే తల్లిదండ్రుల వారికి సంరక్షకులుగా ఉండటానికి యేసయ్య మరి తల్లిదండ్రుల పట్ల తన బాధ్యతను మరవలేదు. మరి తన యొక్క తల్లిదండ్రులని ఆయన మర్చిపోలేదు. ఎందుకంటే మరి ఎంతగానో దుఃఖిస్తున్న తల్లిని చూసి ఎంత వేదన చెందాడు. తన పడుతున్న బాధ ఒక ఎత్తు అయితే, తన తల్లి తన కొరకు విలిపిస్తున్న యొక్క బాధ మరొక ఎత్తుగా మరి చూసి అసలు ఎంత ఓదార్పు పొందలేనంత దుఃఖంతో ఆమె కన్నీరు కారుస్తున్నప్పుడు యోహానికి అప్పగించాడు. తన తల్లి బాధ్యత యోహానికి అప్పగించినట్టు మన వాక్యాన్ని చూస్తున్నాం. మరి అక్కడ అందుకని మరి తన బాధ్యత యొక్క తల్లిదండ్రులు యొక్క బాధ్యత మరి బిడ్డలు చూసుకోవాలి. వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలి. వాళ్ళకి ఏ బాధ కలగకుండా అన్నిటిని కూడా సంరక్షించాలి, కాపాడుకోవాలి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు వాళ్ళని చూడాలి, దగ్గరుండి వాళ్ళ పరిస్థితులన్నిటిని కూడా మరి చక్కపరచాలి. వాళ్ళ యొక్క మనసుకి కష్టం కలగకుండా వాళ్ళని ఆదరించాలి. వాళ్ళకి ఏం కావాలో అవన్నిటిని కూడా వాళ్ళు దగ్గరుండి చూసుకోవాలి. వాళ్ళ హృదయానికి దుఃఖం కలగకుండా వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ బిడ్డల్ని ఆ యొక్క తల్లిదండ్రుల విషయంలో ఎంతో ప్రేమతో వాళ్ళని ఆదరించి ప్రేమించినట్లయితే, నువ్వు ఎట్లాగ నీ తల్లిదండ్రుల పట్ల మరి ఎంత ఆధారణంగా ప్రేమతో ఉన్నావో, నీవు ఒక దినాన్ని అలాంటి వృద్ధ పరిస్థితి అంటే ఆ యొక్క వృద్ధాప్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నీ బిడ్డలు కూడా ఈ తల్లి విషయంలో నువ్వు ఎలాగ ప్రవర్తించావు, నీ విషయంలో కూడా నీ బిడ్డలు ఆ రీతిగా బిడ్డల ద్వారా నువ్వు ఆదరించబడతావు. దేవుడు అన్నాడు, నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళని మనం ప్రేమించకుండా మరి బయట ఉన్న వాళ్ళని కూడా ప్రేమించి ఆదరించకపోతే మనం దేవుని బిడ్డలు ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి 4వ మాట ఏంటి అంటే, ఇంచుమించు 3 గంటలు అప్పుడు యేసు ప్రభు శిలువ మీద ఏం మాట్లాడాడంట, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా పలికెను. ఏలి ఏలి లామా సబ్దకాని అని బిగ్గరగా పలికారు. ఆ మాటకు దేవుని యొక్క వాక్యానికి అర్థం ఏంటంటే, దేవా నన్ను ఎందుకు చేయి విడిచుతావని అర్థం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఉంది 4వ మాట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ప్రభు శిలువ పైన ఏలి ఏలి లామా సబ్దకాని ఆ యొక్క బిగ్గరగా పలికాడు. ఆ యొక్క మాటలు వాళ్ళు వింటున్నారు. మొదటి మాట విన్నారు, 2వ మాట విన్నారు, 3వ మాట విన్నారు, మరి 4వ మాట విన్నారు. వాళ్ళు విని ఆ సమయంలో తన తండ్రికి తన యొక్క పరిస్థితిని ఆయన విన్నవించుకుంటున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని ఆయన చెప్పుకుంటున్నాడు. మరి ఆ మాటకి అర్థం అది. అయితే భూలోకంలో ఉన్న జనమే తన మాట వినకుండా భ్రష్లు అయిపోతున్నప్పుడు నిస్సహాయుడై, దేవా తండ్రి, నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు, నీవు కూడా నన్ను విడిచిపెట్టావా ప్రభువా అన్న యేసయ్య అంతరంగ ఆక్రందన మనం వినగలుగుతున్నాం. నేను మీకు దేవుడై ఉందును, మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి అందును నడుచుకొనిడి. అయితే వారు వినకపోయేది, చెవియొగ్గక ఉండిరి, తమ హృదయ కాఠిన్యతను అనుసరించి నడుచుతూ వచ్చిరి. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. యేసయ్య యొక్క ఆ కేకను విని మనం ఆయన పట్టుకొని ఆయన మార్గంలో నడవలసిన బాధ్యత ఎంతగానో ఉంది కదండి. కాబట్టి మరి ఆయన పలికిన యొక్క శిలువ పైన మన కొరకు ఏర్పాటు చేసిన 7 మాటల్లో 4వ మాట మరి దేవుడు పిలుస్తున్నాడు. తన తండ్రికి చెప్పుకుంటున్నాడు, దేవా నన్ను ఎందుకు నా యొక్క చెయ్యిని నన్ను విడిచిపెట్టావని చెప్పాడు.
మరి భూలోకంలో ఉన్న జనము మరి యేసు ప్రభు యొక్క మాట వినకుండా భ్రష్టులైపోయి మరి నిజాడైనప్పుడు మరి దేవా తండ్రి, నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు, నీవు కూడా నన్ను విడిచిపెట్టావా ప్రభు అని అన్న యేసయ్య అంతరంగ అంటే తన హృదయ అంతరంగంలో ఉన్న ఆక్రందన మనం వినగలుగుతున్నాం. కాబట్టి మరి తండ్రి విడిచిపెట్టేశాడని ఆయన ఎంతగానో మరి వేదన చెందుతున్నాడు. మరి అట్లాగే మరి యేసు ప్రభుతో ఉన్న జనసమూహం కూడా యేసు ప్రభు ద్వారా మేలులు పొంది ఆశీర్వాదాలు పొంది ఎన్నో అద్భుతమైన సూచక్రియలు అద్భుతమైన స్వస్థతలు పొంది మరి యేసు ప్రభుని వెంబడించకుండా ఎప్పుడైతే యేసు ప్రభుకి ఇలా విధమైన అంత బాధ కలిగిందో ఆయనకులాగే మనల్ని కూడా బాధించబడతాం, మనల్ని కూడా ఆ రీతిగా శిక్షిస్తారని యేసు ప్రభుని వదిలిపెట్టి ఆయన ఒంటరివాడుగా చేసేస్తారు. జన సమూహం అంతా దేవుని విడిచిపెట్టేశారు. అలాంటి ఒంటరితన పరిస్థితులు ఆయనకి ఎంతో వేదన కలిగి తన హృదయంలో ఎంతో దుఃఖానికి కారుకుడైపోయి దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆయన ఆత్మలో అంతరంగంలో ఆయన ఎంతగా తండ్రికి మొరపెట్టినట్టు వాక్యం మనం చూస్తున్నాం. అలాగే మరి యేసయ్య ఆయన చెప్పాడా, మరి 5వ మాట ఏంటంటే నేను దప్పిగొనుచున్నాను అని. సుకారు అనే ఊరిలో బావి దగ్గర కొచ్చి సమరయ స్త్రీని నీళ్ళు అడిగినప్పుడు అవి లోతుగా ఉన్నాయి అన్నప్పుడు యేసయ్య నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిగొనడు అన్నాడు. మరి అంతటి దేవాది దేవుడికి దాహం ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే మన అతిక్రమాలు అలవాట్లు మరి ఆయన దప్పుకొనేలా చేస్తున్నాయి. నీళ్ళ ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఇర్మియా 50:38. ఆయనకు ఆయాసకరమైన అవినీతి పనులు చేస్తే దాహం వేసి దప్పిగొంచున్నాను అనేను. మనం ఆ విగ్రహాలు అనే దురలవాట్ల నుండి మనం వదిలేయాలి, వాటిని విడిచిపెట్టాలి. దేవునికి దాహం వేయటం కాదు, అసలు ఆయన ఎప్పుడు దప్పికొనడు, ఆయనకి ఎప్పుడు ఆకలి ఉండదు. ఆకలి దప్పిలు అనేది దేవునిలో ఉండవు. ఎందుకంటే ఆ యొక్క మాట మనల్ని సరి అయిన మార్గంలో నడిపించటం గాను మరి నేనిచ్చే నీళ్ళు నిత్య జీవానికి మార్గం అన్నాడు. ఎందుకంటే మీరు అస్తమానం తింటున్నారు, ఆకలి అవుతూ ఉంటుంది, తాగుతున్నారు, మీకు దాహం అవుతూ ఉంటుంది, ఆ దప్పిక తీరదు, ఆ యొక్క ఆహారం మీ కడుపు నిండదు. అయితే నా యొద్దకు రండి, నేను నీళ్లుగా నిత్య జీవాన్ని ఇస్తాను, మీరు ఎప్పుడు కూడా దప్పికొనరు అని దేవుని యొక్క మాటకు అర్థం. మరి దేవుడు మరి సమరయ స్త్రీని అడిగినప్పుడు సమరయ స్త్రీ ఏమంటుంది, సమరయ స్త్రీ అయిన నేను, ఇజ్రాయేలు నీవు నన్ను దాహమానికి ఏమని అడుగుతున్నావే అన్నప్పుడు ఆయన అంత గొప్ప మెస్సయ్య అని, గొప్ప ప్రవక్త అని, అంతకంటే గొప్ప దేవుడు అని ఎరగక ఆమె తను తాను హెచ్చించుకుంటుంది. ఎందుకు అంటే నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి, అసలు ఈ బావి ఎంత లోతుకుందో నీకు తెలుసా అన్నాడు. దేవునికి తెలియదంటూ ఏముంది, అన్ని సమస్తం సృజింపజేసిన సర్వశక్తిమంతుడు సృష్టికర్త, ఆయనకి తెలియదంటూ ఏది కూడా లోకంలో లేదు. అట్లాంటి దేవునికి ఆమె నేర్పిస్తుందంటే ఆమెకు తెలియక మాట్లాడుతుంది కాబట్టి దేవుడు కూడా ఆమెను ఏది కూడా హెచ్చరించలేదు. అమ్మ అట్లయితే సరే, మరి నాకు కొద్దిగా నీళ్ళు ఇస్తే నేను దాహం తెచ్చుకుంటున్నప్పుడు, అయ్యా నీకు తెలియదు కాదు, అసలు ఈ బావి గురించి నీకు తెలియదు, అసలు ఈ లోతు ఉన్న బావి నేనే ఎంతో కష్టపడుతున్నాను నీళ్లు తోడుకోవటానికి ఆయన అన్నప్పుడు, అటైతే నేనిచ్చే నీళ్ళు నువ్వు ఇంకెప్పటికి కూడా తప్పికొనవు, పోనీ వెళ్ళి నీ భర్తను పిలుచుకురమ్మన్నప్పుడు అప్పుడు నాకు భర్త లేడని చెప్పింది. అయితే నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్న భర్త నీ భర్త కాదన్నప్పుడు తన ఆ యొక్క ఆమెలో ఉన్న పాపాన్ని ఆయన బయట పెట్టినప్పుడు ఆమె ఎంతగానో భయపడిపోయి వణికిపోయింది. అమ్మో, ఈయన సామాన్యుడైన వ్యక్తి కాదు, గొప్ప దేవుడు, నేను మెస్సియాని చూశానని ఆమె తీసుకొచ్చిన కొండను అది బిందెను మరి ఏదో ఒక పాత్రను తీసుకొచ్చింది కదా, ఆ యొక్క బావి దగ్గర వదిలిపెట్టేసి ఊరిలోకి పరిగెత్తుకుంటూ పోయింది. ఒకప్పుడు మరి యొక్క ఈ యొక్క వ్యక్తి, ఈ స్త్రీ ఆ యొక్క జనాల్లో కానీ వీధుల్లో కానీ రావటానికి లేదు. వాళ్ళు ఎక్కడో ఒక ప్రత్యేకమైన స్థలాల్లో ఉంటారు. ఎవరు లేనప్పుడే ఆ యొక్క బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకొని తీసుకెళ్లే పరిస్థితి. అట్లాంటి స్త్రీ యేసుప్రభు ఎప్పుడైతే తన యొక్క పాపాన్ని బయటపెట్టి ఏంటి చెప్పాడు, వెంటనే ఆ ఊరిలోకి పరిగెత్తి యేసుప్రభుని అక్కడ పరిచయం చేసింది. ఈయన గొప్ప మెస్సయ్య, గొప్ప దేవుడు, నా పాపాన్ని ఇట్లా బయట పెట్టేశాడు అన్నప్పుడు ఆమె చెప్పిన మాటలను బట్టే కాకుండా దేవుని దగ్గరికి ఆ ఊరి ప్రజలందరూ వచ్చి ఆయన చూసినప్పుడు ఆయన ఎందుకు గొప్ప విశ్వాసాన్ని పెంచుకున్నారు.
ఆయన్ని అంగీకరించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి మరి అనేకులను నడిపించగలిగింది ఆ స్త్రీ. ఆమె పాపంతోనే ఉంది, కానీ పాపం ఎప్పుడైతే విడిచిపెట్టిందో, ఆమె యొక్క పాపపు స్థితిని ఎప్పుడైతే వదిలిపెట్టేస్తుందో, ఆమె హృదయం అంతా కూడా మారిపోయింది. కొత్త మనసు, తన హృదయం అంతా తేలికైపోయింది. ఎంత బాధ అంతా, ఒకప్పుడు తన బాధ, ఆ బోరు అంతటను ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం జరిగిందో విడిచిపెట్టేసేసి ఊరిలోకి పరిగెత్తి వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి నడిపించినట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. 6వ మాట ఏంటి అంటే, దేవుడు చెప్పాడు శిలువ పైన సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించను. యోహాను సువార్త 19:30 మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం 5 మాటలు మనం ధ్యానించాం. ఇప్పుడు 6వ మాట ఏంటంటే, సమాప్తమైందని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాడు. 30 సంవత్సరాలు అప్పుడు తండ్రి బోధలను ప్రారంభించి 3.5 సంవత్సరాలు ఉపదేశించి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. గలిలయ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రారంభంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడు అని ప్రచారం చేయడం ప్రారంభించాడు. అటు తర్వాత బీదలను కటాక్షించాడు, చెమిటి వారిని, గుడ్డి వారిని మరి బాగు చేశాడు, ఉపదేశించాడు. అందుకే శిలువ పైన నా కార్యములు సమాప్తమయ్యాయి, మరి మీ బాధ్యత ప్రారంభమైంది అనే భావంతో ఆ మాట అన్నారు. అందువలనే యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో సమాప్తమైనవి అంటే ప్రకటన గ్రంథం 21:6 అని అన్నాడు. దీని అర్థం, మీ పనులు సక్రమం అయితే 2వ రాకడలో మిమ్మల్ని పరలోకం చేరుస్తానని ప్రకటించాడు. కాబట్టి మరి ఆయన వచ్చిన పని, ఈ లోకానికి ఆయన వచ్చిన పని అంతా కూడా పూర్ణంగా ఆయన చేసేసాడు. తండ్రి ఏమైతే అప్పగించాడు కుమారుడికి, ఈ లోకానికి వచ్చి దేవుడు మన కొరకు చేసినవన్నీ కూడా సమాప్తం చేసేసాడు, అన్నిటిని ముగించేశాడు. ఎక్కడ కూడా కొద్ది లోపం కూడా లేకుండా ఆయనకి అప్పగించిన పని చక్కగా చేసి అది అంత పరిపూర్ణంగా దేవునికి అప్పగించాడు. మరి అందుకని సమాప్తమైందని చెప్పి శిలువ పైన తన తల వంచి తన ఆత్మని తండ్రికి అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 19:30 మనం చూస్తున్నాం. మరి 30 సంవత్సరాలు అప్పుడు తండ్రి బోధలు ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు ఉపదేశించి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. అనేకమైన ప్రాంతాల్లో దేవుడు తిరుగుతూ పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందాలని ఆయన ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఎవరైతే ఆ యొక్క ప్రకటనలు, ఆ ప్రచారము, ఆ యొక్క మాటలు వాళ్ళ హృదయాలు ఉంచుకున్నారో, ఎంత మట్టుకైతే వాళ్ళు గ్రహించగలిగారు, వాళ్ళందరూ పొందినట్లే మరి అనేక మంది పొంది ఉంటారు. ఇప్పటికీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తారంటే, బలవంతమేం లేదు, రక్షణ అనేది బలవంతం లేదు. స్వతహాగా ఎవరికి వాళ్ళు హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆయన మార్గంలో నడిచినట్లయితే, వాళ్ళ జీవితం అంతా కూడా ప్రభువుకు సమర్పించుకున్నట్లయితే దేవుడు ఆ కుటుంబాన్ని ఆయన ఉద్ధరిస్తాడు, బాగు చేస్తాడు, వాళ్ళని ప్రేమిస్తాడు. వాళ్ళకి కావాల్సిన విషయాల్లో దేవుడు వాళ్ళకి అండగా తోడై ఉండి నడిపిస్తాడు. ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా వినాలి, చదవాలి, ధ్యానించాలి, ఆయన మన హృదయంలో పెట్టుకొని ఆయన్ని ఆరాధించాలి. చివరిగా 7వ మాట, దేవుడు శిలువ పైన మాట్లాడిన మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. లోకాసు వార్త 23:46 దేవుడు చెప్పాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సామెతలు 20:27 దాన్ని పరిశుద్ధమైన ఆత్మగానే ఉంచుకోవాలి, కానీ దురాత్మగా అపవాదికి అప్పగించకూడదు. ఆత్మ మూలంగానే మనం జీవించాలి. ఆయన ఆత్మను మన హృదయంలో వెలిగించుకోవాలి. కొన్ని యేసయ్య మరియమ్మ రేడియం బొబ్బనలు వెలిగే శక్తి ఉంటుంది. అది రాత్రి వేళ పచ్చగా వెలుగుతుంది. అలా ఆయన ఆత్మ ప్రవేశంతో మన జీవితాలు వెలగాలి. ఇంత గూఢమైన సత్యాలు, ఇంత అర్థమైన మాటలు కాబట్టి ఈ 7 మాటలను దేవుడు ఏం చెప్పాడంటే, మరి గోల్డ్ ఫ్రమ్ గోల్గొథా అని అన్నారు. మన జీవితం కలకాలం మరి మెల్లమెల్ల మెరిసే మరియు విలువ తరగని బంగారంలా ఉండాలంటే ఆయన పలికిన 7 మాటలను పవిత్రంగా మన హృదయంలో ఉంచుకొని ఆ రీతిగా ఆచరించగలగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఎంత గొప్ప ప్రేమమయుడు, ఆయన ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన గొప్ప కార్యాన్ని మన కొరకు జరిగించాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మన ఆయన్నే అనుసరించి ఆయన ఎళ్ళ మనం ఎంతో
పరిశుద్ధమైన జీవితాన్ని, భక్తి గల జీవితాన్ని మనం ఉంచుకొని ఆయన మహిమపరుస్తున్నప్పుడు ఆయన ఎంతగానో మన ఏడు ఎంతో సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న శ్రమల దినాలు పురస్కరించుకొని అందరూ కూడా శ్రమల దినాలు ఉపవాసాలు ఉంటూ అనేక విషయాలు ప్రభు సన్నిధిలో పెడుతూ ఆ యొక్క ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తునామములో మీ ప్రార్థనలు అన్నీ కూడా నెరవేర్చబడతాయి. మీరు అనుకున్నవన్నీ మీకు జరుగుతాయి. ఎందుకంటే మనం కన్నీటితోనూ గట్టిగా ఉపవాసంతోనూ పట్టుదలతో విశ్వాసంతో మనం ప్రార్థించి ఆయనకు మొరపెట్టుకున్నాం కనుక వాటన్నిటిని విడిపించి మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిపిస్తాడు. ఆ రీతిగా మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచి మరి ఆయన వైపే మీరు చూస్తున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. మీ యొక్క హస్తాన్ని మీ కుటుంబాన్ని పట్టుకొని మిమ్మల్ని పైకి లేవనైతే మీ కుటుంబాలు మరి అనేకమైన దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అట్టి దేవుని యొక్క ప్రేమను మనం పొందగలిగినప్పుడు మన జీవితంలో ఇంకా ముందుకు పోవటానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని బలపరిచే సహాయపడుతుంది. కాబట్టి దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని తన యొక్క కృపలో మరి దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన ద్వారా మనం ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రేమ పరిశుద్ధులైన మా ప్రియ తండ్రి నాయన, మీకు వందనాలు తండ్రి, మీకు స్తుతి స్తోత్రం. నీ ప్రియ బిడ్డల ప్రభున తండ్రి నాయన రేడియో ద్వారాగా ఎంతోమంది బిడ్డలు ఆలోకిస్తున్నారు, కదిలించబడుతున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాయి. ఎంతోమంది సేవకుల యొక్క వాక్యాలు మరి ప్రసంగాలు అన్నిటిని కూడా గ్రహిస్తున్నారు, ఆలకిస్తున్నారు, వింటున్నారు, అన్నిటిని కూడా చూస్తున్నారు. ప్రభా ఇక బిడ్డలకి నీ పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళకి దయచేయండి, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళ హృదయాల్లో మీరు మాట్లాడండి, వాళ్ళ జీవితంలో నేను అనేకమైన వేళ్ళతో మీరు నింపండి. మరి ముఖ్యంగా ఏ ఆత్మ కూడా నశించకుండా ప్రతి ఆత్మ రక్షించబడి ఆయన ప్రతి ఆత్మకు ఉన్న యొక్క విలువ, గొప్పదనం, విలువలు నేర్చుకొని ప్రభు నీ బిడ్డలుగా వాళ్ళు అంగీకరించబడి ప్రభు మీకు జీవ గ్రంథంలోకి వాళ్ళ పేరు రాయబడినట్టుగా సహాయం చేయండి. నాయన ఇంకా లోకము ఈ ప్రపంచం ఇంకా ఎన్నో సంవత్సరాలుగా లేదు ప్రభా. ఏ దినం ఎట్లాగ సమయం వస్తుందో తెలియదు, ఏ పరిస్థితులు ఎలాగుంటే కూడా మాకు తెలియదు ప్రభా. కాబట్టి నాయన ముందుగానే మేలుకొని ప్రభా నా తండ్రి మీ అందు విశ్వాసం ఉంచి మీ రక్షణ మార్గం నడవటానికి మీరు అనుగ్రహించిన పరిశుద్ధ వాక్య వచనాలన్నింటిని కూడా నింపుకొని ఆ రీతిగా మిమ్మల్ని మహింపరచడానికి సహాయపడటానికి నీ కృప దయచేసి మహిం పొందుకోమని ప్రతి ఒక్క కుటుంబంలో అనేకమైన మేలు జరిగించండి. ఎంతోమంది బిడ్డలు ప్రార్థనలు చేసుకుంటున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు, బలంగా ప్రార్థిస్తున్నారు, ఆత్మీయంగా ప్రార్థిస్తున్నారు, శారీరకంగా ప్రార్థిస్తున్నారు. అన్ని ప్రార్థనలన్నింటిని కూడా మీరు ఆలకించి ఆ కుటుంబాలు దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి సహాయం చేయండి ప్రభా. నేను ఎవరైతే అనారోగ్యంగా అస్వస్థగా ఉన్నారో బిడ్డలను స్వస్థపరచండి. ఎంతమంది బిడ్డలు అయితే ఎగ్జామ్స్ రాసి నేను రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో బిడ్డల కోసం జయాన్ని మీరు అనుగ్రహింపచేయండి. యవనస్తులు వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకొని మంచి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు. వృద్ధాప్యంలో అనేక బిడ్డలు ఉన్నారు, వాళ్ళని స్వస్థపరచండి, ఆదరించి ఆరోగ్యం దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలపై నీ యొక్క పరిశుద్ధాత్మ ఉంచండి, ఆ బిడ్డలని యొక్క రెక్కల కింద భద్రపరచండి. మీకు వందనాలు. నేను ఎంతమంది అయితే ఉద్యోగం కొరకు నా తను ప్రయత్నం చేస్తున్నారో ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమై అవి నెరవేర్చబడి ప్రతి ఇంటర్వ్యూలో వాళ్ళు తప్పకుండా సెలెక్ట్ అయ్యేటట్లుగా మంచి ఉద్యోగాలతో ప్రభ మిమ్మల్ని మహింపరిచి కనపరచడానికి సహాయం చేయండి. ఎంతోమందికి గృహాలు లేకుండా ఎన్నో బాధపడుతూ అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులు పడుతున్నారు. అట్టి కుటుంబాల్లో నా తండ్రి వాళ్ళకి మంచి కార్యం జరిగించండి. నేను మంచి గృహాన్ని దయచేయండి. వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులన్నింటినీ బాగు చేయండి. మీ అందు విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగా ఉంటున్నప్పుడు నాయన వాళ్ళకి అన్నింటిని కూడా సమకూర్చగలిగిన గొప్ప దేవుడు మీరు మాకున్నారనే యొక్క ధైర్యాన్ని, వాళ్ళకి నిజమైన యొక్క భక్తి విశ్వాసాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాము. నాయన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మిక అండ ఆదరణ కుటుంబాలకి అనుగ్రహించండి. ఎంతమంది కుటుంబాలు అయితే వివాహాలు జరగకుండా ఎంతో నేను ప్రభు దిగులతో వేదంతో ఉన్నారు, ఆ కుటుంబాలు నీకు బిడ్డలకి మంచి సంబంధాలు కుదిరి చక్కటి వివాహాలు జరగటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు, మీకు వందనాలు. వారి యొక్క కుటుంబాలు ఉన్న లోటుపాట్లన్నింటిని కూడా సరిచేసి ప్రభా వాళ్ళ జీవితంలో తండ్రి కావాల్సిన యొక్క మేళ్ళు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాయన ప్రభా మిమ్మల్ని మహింపరిచి గణపరిచే కుటుంబాలుగా చేసి మహిం పొందుకోమని, ఎవరు నశించిపోకుండా ప్రతి ఆత్మ రక్షించబడి మీ అందు ఆనందించినట్లుగా సహాయం చేయమని ప్రభా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదింపచేసి వాళ్ళ ప్రార్థన అక్కర్ల అవసరతలు అన్నీ కూడా నెరవేర్పును జరిగించి మీరు మాత్రం వాళ్ళ జీవితాలు మహిం పొందుకోమని ఈ కొద్ది విన్నపాలని పాదస్థంలో పెడుచుండగా మీరు సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ
మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. థ్యాంక్ యూ జీసస్.